హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతా. నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మా ఎల్లమ్మ పండుగ లాస్ట్ వ్లాగ్ ఇది అయితే. ఇక దీంతో ఎల్లమ్మ పండుగ కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ అన్నట్టు ఇది. మీరు ముందు వ్లాగ్స్ కనుక చూసుంటే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, లేదంటే ఛానల్కి వెళ్ళినా తప్పకుండా చెక్ చేయండి. సో మేము కొత్తగా మా కొత్త ఇంట్లో ఎల్లమ్మ పండుగ చేసుకున్నాము. అది ఎట్లా చేసుకున్నాము ఏంటిది ప్రతి ప్రాసెస్ని అయితే మన ఛానల్లో ఆల్రెడీ అన్ని వీడియోలు పోస్ట్ చేసిన. సో దానికి కంటిన్యూషన్ ఈ ప్రాసెస్. ఎల్లమ్మ కళ్యాణం అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో ఎల్లమ్మ కళ్యాణం అయిపోయిన తర్వాత పొల్లో పెట్టిన పండ్లు, కొబ్బరి అన్నీ మా ఒళ్ళో పెడతారు అన్నట్టు. అంటే కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళందరూ ఒళ్ళో పెడతారు. పెట్టేసి అవి మమ్మల్ని తినమని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఈ రాత్రి అంటే ముందు రోజు రాత్రి బియ్యాన్ని సుంకిచ్చినాం అనమాట. అంటే దంచినాము. ఆ దంచిన బియ్యంతో మమ్మల్ని 2 బోనాలు వండమన్నారు. ఆ బియ్యంని ఆఫ్ చేసిరు అన్నట్టు. అందులో ఒకటి బెల్లం వేసి బెల్లం అన్నం వండమన్నారు, ఇంకోటి పసుపు వేసి పసుపన్నం వండమన్నారు అన్నట్టు. ఆ 2 బోనాలు ఏంటిదంటే సూర్యబోనం, చంద్రబోనం అని 2 బోనాలు చేస్తారు. వీటిని ఇప్పుడు సూర్యునికి చంద్రునికి మనం బయట పోయి సమర్పించాలన్నట్టు. మళ్ళీ ఈ పట్నం చుట్టూ తిరిగే మనము ఈ బోనాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుళ్ళకి ఎక్కుతాయి అన్నట్టు. సో ఈ ఎల్లమ్మ పండుగకి ఏంటంటే ప్రతి దేవుని తలుచుకుంటారు. ప్రతి గంగకాడి ఓడు, పుట్టకాడి ఓడు, ఇట్లా అన్నీ ప్రతి దేవునికి వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చేసారు అన్నట్టు. సూర్యచంద్రులు బయట ఉంటారు కాబట్టి అందుకని సూర్యబోనం, చంద్రబోనం అనేది మనం బయటకు వచ్చి అంటే మన మెయిన్ డోర్ బయటకు వచ్చి అక్కడ ఈ సూర్యబోనం, చంద్రబోనము దేవునికి పైకి చూపించుకుంటూ ఎక్కిస్తారు అన్నట్టు, దేవునికి సమర్పిస్తారు అన్నట్టు. వీటితో పాటు పాలు, పెరుగు అండ్ జల్ల కడవలు అంటే వాటర్ బిందెలు కూడా ఒక మూడు తీసుకొచ్చారు. 2 సూర్యబోనం, చంద్రబోనం మొత్తం 5 ఒక కార్నర్కి తీసుకొని అక్కడ చిన్న ముగ్గులాగా వేసి ఆ ముగ్గులో సూర్యచంద్రుల్ని ఊహించుకోవాలన్నట్టు. మనకు చంద్రుడు సూర్యులాగా ముగ్గేస్తారు ఆడ. ఆ సూర్యచంద్రులకు బోనం సమర్పించినట్టుగా రాత్రి సుంకిచ్చిన ఆ చెక్క ఉంది కదా, ఆ చెక్క మీద పసుపు, కుంకుమ పోసుకుంటూ మనం జల్లకడవలతో నీళ్ళు తెచ్చినాం కదా, ఆ నీళ్లు కూడా దేవునికి వదిలినట్టుగా అట్లా వేయాలి. అండ్ పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర ఇట్లా పంచామృతాలు పోసి ఆ చెక్క మీద పోసుకుంటూ మన చేయితోటి కిందికి దార పడ్డట్టుగా ఇడవాలన్నట్టు. అన్ని పాలధార, నీళ్ళధార అట్లా అన్నీ అట్లా సూర్యచంద్రులకు ఇంకా బోనం ఎక్కిచ్చేసి అట్లా బోనాలు ఎక్కిచ్చేసిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం పట్నం చుట్టూ కూర్చోవాలన్నట్టు అందరం. తర్వాత కథ చెప్తారు ఇప్పుడు మనకి. అసలు ఈ ఎల్లమ్మ ఎట్లా వచ్చింది, ఏంది, ఎల్లమ్మ జీవిత చరిత్ర అంతా చెప్తారు. చెప్పి ఇంకా మన చుట్టూ కూర్చున్నట్టు ఇంక పట్నంకి పూజ చేస్తారు అన్నట్టు. ఎల్లమ్మ పట్నం అన్నట్టు. అలా బోనాలు, ఎల్లమ్మ కుండలు, ఎల్లమ్మ విగ్రహం అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంకా కథ చెప్తారు వాళ్ళు. కథ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఒక మేకని బలిస్తారు అన్నట్టు. యాటను కోస్తారు ఇంట్లో. ఇవి ఎల్లమ్మ పట్నంలో కోస్తారు అన్నట్టు. ముందు జడితించిపిచ్చి ఆ మత్తగొల్పి యాటను అంటే ఆ మేకని నిద్రలోకి జారుకునేటట్టు చేస్తారన్నట్టు. దాన్నే మత్తగొల్పుడు అంటారు. అట్లా చేసి ఇంకా అన్ని పూజ చేస్తారన్నట్టు. బండార జల్లుడు, పొగేసుడు, ధూపం వేసుడు అట్లా అన్నీ చేసి ఇంకా ఆ అమ్మ సంతోషించిందా లేదా అనేది ఆ యాట మత్తగొల్పుడులో మనకు తెలిసిపోతుంది అన్నట్టు వాళ్ళు చెప్తారు అక్కడ ప్రాసెస్ అంతా. ఇదే కాకుండా ఇంటి ముందట అంటే సూర్యబోనం, చంద్రబోనం చేసిన తర్వాత గావపిల్ల అని ఒకటి వస్తారు, అది కూడా కోసారు. అండ్ మైసమ్మ కాడ ఇంకొకటి కోసుకొచ్చినాం. మొత్తం 3 ఆటలు కోసినాం మేము ఆ రోజు పండుగ రోజు. పొద్దుగా నుంచి
పొరపాటు తెచ్చి మొత్తం గజాలు అంత మామ చేసిందా పైసలు ఆ ఆటను కోసి వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఈడ మేము పట్టణానికి మంగళహారతి ఇస్తున్నాం అన్నట్టు అందరం కలిసి. మంగళారతి ఇట్లా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బోనాలు, ఎల్లమ్మ కుండలు ఇవన్నీ తీసుకొని మళ్ళీ గద్దె మీద ఎక్కేయాలంటే ఇంకా పండుగ అయిపోయింది కదా, పండుగ చేసి అమ్మవారిని గద్దెల మీద కూర్చుండబెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఎల్లమ్మ గురుగులు, ఏడంత్రాల బోనము ఇంకా అన్నీ మంగళారతులతో సహా అన్నీ దేవుని ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయినాయి అన్నమాట. అన్ని దేవునింటి గద్దె మీద సర్దిన తర్వాత మళ్ళీ ఆడ అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నాం అన్నట్టు. మళ్ళీ పోసినాం అందరం, మళ్ళీ జంటలుగా. బట్ ఆడ క్లిప్స్ తీసేటోళ్ళు ఎవ్వరు లేరు, ఎవ్వరు తీయాలి. అందరు హడావిడి ఎక్కడో అక్కడ పోతూనే ఉన్నారు. అప్పటికే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఫుల్ హడావిడి చేసిన ఉండే అందరూ. ఇప్పుడు నిండుగా కనిపిస్తుంది గద్దె, ఎల్లమ్మ గద్దె. ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక్కడ గండదీపం కనిపిస్తుంది కదా, ఈ గండదీపము మనకు వారం రోజుల్లాగా అంటే నాగెళ్ళి అయిపోయేదాకా అట్లనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి రాత్రింపగలు. నేను ఎక్కడ పోయినా కానీ నేను ఇస్తాను దోస్తాలు కానీ ఎంగిల్ కానీ మంగళ కానీ తినకుండా అటు ఇటు అంటే ఈ దోస్తాలు ఇస్తారాలో పెట్టుకొని ఇద్దరు దోశ నువ్వు తింటా నేను తింటా. ఈ రోజు అన్నదమ్ములు ఇంట్లో ఇస్తారా భోజనం తినాలంటే అది వేరు తింటా పోతాం. రాదు అట్లా మానేయకపోతే వారింగిలి దోస్తాగా నేను ఎంగిల్ అంటే తిన్న దగ్గర కూర్చున్న దగ్గర వాటి దగ్గర తాగే దగ్గర తిన్న దగ్గర నలుగురు వేస్తారు అన్న 4 నేను ఇక్కడ ఆయన ఏం చెప్తుందంటే, ఇంట్లో ఈ ఎల్లమ్మ పట్నం కనిపిస్తుంది కదా, ఇంట్లో హస్తాలు వేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంగిల్ భోజనం తినొద్దు. అంటే లైక్ బయట మండి భోజనం తింటాం కదా, అందరం కలిసి 4 కలిసి ఒకటే పెద్ద ప్లేట్లో పెట్టుకొని అందరం తింటాం కదా, అట్లా తినొద్దు. అండ్ ఇంకేడివైనా సరే బయట ఫంక్షన్లకు ఏడివైనా సరే అత్తగారింళ్ళలో తప్ప ఏడివైనా ఇస్తారు భోజనమే చేయాలి, ప్లేట్లలో అస్సలు తినొద్దు. అట్లా అవన్నీ మేము చేస్తాము పాటిస్తామని అనుకుంటేనే హస్తాలు వేయరు. లేదు మేము పాటించమన్నోళ్ళు పక్కకు జరుగురు, హస్తాలు వేయకూరు అని ఆయన స్ట్రిక్ట్ వార్నింగ్ లాగా చెప్తున్నాను అనమాట. అట్లా చేస్తేనే మంచిది, మీకు మంచి ఫలితం వస్తుంది. ఇన్ని ఖర్చు పెట్టి ఇంత పండుగ చేస్తారు కదా, మీకు ఫలితం రావాలంటే ఇవన్నీ కొన్ని రూల్స్ అయితే పాటించాలి మీరు అందరని ఇక్కడ ఆయన మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. అండ్ దీంట్లో మేము హస్తాలు వేసినాము. ఇప్పుడు పట్టణంలో మేము అందరం హస్తాలు వేసి చేతులు లెఫ్ట్కి రైట్కి పెట్టి ఆ పట్నం అంతా చెరపాలన్నట్టు. బట్ అక్కడ ఎవ్వరు వీడియో తీసుకోవడం లేకపోవడం వల్ల మేము వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. బట్ మీకు చూపించడానికి, మీకు అర్థం కావడం కోసానికి నేను గంగతెప్ప పోయినప్పుడు ఆడ కూడా హస్తాలు వేసినాం మేము పట్నంలో. ఇక్కడ క్లిప్ వేస్తుంది దానికి సంబంధించింది, సేమ్ అట్లనే అదే ప్రాసెస్. ఇక్కడ పెద్దగా ఉంది పట్నము, దాన్ని మొత్తం మేము మా చేతులతోటి చెరిపేయాలన్నమాట. ఎవరైనా దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు దొక్కి వాళ్ళు కూడా చెరిపేస్తారు. బట్ మేము అట్లా వద్దనుకున్నాం, అంటే దేవుడు వచ్చిన వాళ్ళతో తొక్కించడొద్దు, మనమే చేసేసుకుందాం అన్నట్టుగా మేము అనుకుని మా చేతులతోటే మేమే జరిపేసుకున్నాం అన్నట్టు. అట్లా హస్తాలు వేసి ఆ పట్నం అంతా చెరిపేసినాం కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే అంతా ఒక కవర్లో కానీ దేంట్లో కానీ ఎత్తి వారం రోజుల దాకా మన ఇంట్లోనే పెట్టుకోవాలి. వారం రోజుల తర్వాత మనకు పొలం ఉంటే పొలం, లేదంటే చేను ఉంటే చేనులో అది పోసేసుకోవాలి. లేదంటే మనకేం లేదనుకోండి చెట్లో పోసేసి రావాలి. వారం రోజుల దాకా మాత్రం మనం ఒకరింటికి పోవద్దు, ఎవరైనా మన ఇంటికి రావచ్చు, కానీ ఏ వస్తువు మన ఇంట్లో నుంచి వేరే వాళ్ళకి ఇవ్వద్దు, వేరే వాళ్ళ వస్తువులు మన ఇంట్లోకి తెచ్చుకోవద్దు అన్నట్టు. వారం దాకా ఈ గండ దీపము ఈ రూల్స్ అయితే వారం దాకా పాటించాల్సిందే. సో ఇట్లా ఎల్లమ్మ కళ్యాణం, మా ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణము, పట్నము,
యాటలు కోసుడు ఇవన్నీ విజయవంతంగా దిగ్విజయంగా జరిగినాయి అన్నట్టు మా పండుగ అయితే మేము అనుకున్న దానికంటే ఇంకొంచెం మంచిగానే జరిగింది. అండ్ ఎక్కువ లేట్ అయింది లంచ్ టైం కంటే, ఇంకా మేము లంచ్ టైంకి అంతా కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం కానీ అస్సలు కంప్లీట్ కాలేదు. అండ్ ఈ పండుగను ఫాలోడ్ బై మా చిన్న పాప బర్త్డే కూడా మేము సెలబ్రేట్ చేసినాం. అది ఎట్లా సెలబ్రేట్ చేసినాం ఏంటిదని నేను నెక్స్ట్ వ్లాగ్లలో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.